మార్నింగ్ స్టూడెంట్స్. మార్నింగ్ సార్. నా వాయిస్ వినిపిస్తుందా? వినపడుతుంది సార్. ఓకే. శ్యామలయ్య, యు వాంట్ టు ప్రజెంట్? ప్రజెంట్ సార్. ప్రజెంట్ చేయండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు శ్యామలయ్య. My roll number is 30. My topic is Swadesh movement is first paper. ఓకే. In 1993లో ప్రాంతంలో స్వదేశీ ఉద్యమం ప్రారంభించడంలో భారత జాతీయ కాంగ్రెస్ పెద్ద ముందడుగు వేసిందిగా చెప్పుకోవచ్చు. దేశంలో మొట్టమొదటిసారిగా బెంగాల్ ఇతర ప్రాంతాల నుంచి పట్టణ పల్లె ప్రాంతాల్లో అధిక భాగం మహిళలు విద్యార్థులు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనసాగారు. అయితే 1903లో బెంగాల్ తూర్పు బెంగాల్ పశ్చిమ బెంగాల్ గా విభజించాలని ఖర్చు చేసిన ప్రకటన జాతీయ భావనను పెద్ద ఎత్తున రగిలించింది. బెంగాల్ ప్రజలకు విడదీసి జాతీయోద్యమాన్ని బలపరిచే ప్రభుత్వ రాజకీయ కుట్రంగా జాతీయవాదులు బెంగాల్ విభజన నిరసించసాగారు. అయితే బెంగాల్లో సాధారణ ప్రజానీకం సైతం ఈ ప్రతిభానంలో ఆగ్రహం చెంది దానికి వ్యతిరేకంగా ఉద్యమించడం ప్రారంభించారు. అయితే బెంగాల్లో సాధారణంగా పెద్ద ఎత్తున సామూహిక నిరాసనలు అభ్యర్థనలు ప్రచారం సాగాయి. కానీ ప్రభుత్వం ఇదేమి పట్టించుకోకుండా 1905లో బెంగాల్ను విభజించింది. దీనికి నిరసనగా అనేక సమావేశాలు జరిగాయి. దీనికి విదేశీ వస్త్ర బహిష్కరణ, భూ సత్యాగ్రహ బహిష్కరణ పిలుపునిచ్చడం జరిగింది. ఈ పిలుపులో ప్రజలు పెద్ద ఎత్తున స్పందించి పాల్గొనడం జరిగింది. బెంగాల్లో మార్బుల్ ప్రాంతాల్లో విదేశీ వస్త్ర బహిష్కరణ, దానం అదే వస్తువులు దానం చేయడం, విదేశీ వస్తువులు అమ్మే దుకాణాల ముందు పికెటింగ్ వంటి సర్వసాధారణమైన కోల్పోయారు. విదేశీ గాజులు వేసుకోవడం, విదేశీ వంట పాత్రలు ఉపయోగించడానికి మహిళలు చాలా నిరాకరించారు. విదేశీ పంచదార ఉన్న నైవేద్యాన్ని తీసుకోవడానికి పూజలకు కూడా నిరాకరించాయి. ఈ విధానాన్ని సామాజిక బృందాలు ఐక్యచరానికి పూనుకోవడం జాతీయానికి ఒక చిహ్నంగా పేర్కొనవచ్చు. ఈ భావనను నిలబెట్టుకోవడంలో తొలితరం జాతీయ నాయకులు సఫలమయ్యారని పేర్కొనవచ్చు. ప్రభుత్వ సంస్థలైన పాఠశాలలు, కళాశాలలు, న్యాయస్థానాలు వంటి వాటిని బహిష్కరించమని కూడా పిలుపునిచ్చారు స్వదేశీ మూవ్మెంట్. ప్రజలు స్వదేశీ పాఠశాలలు, కళాశాలలు స్థాపించి తమ తగాదాలను పరిష్కరించడానికి సమాంతర న్యాయవ్యవస్థని ఆ టైంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఏర్పాటు చేసిన ప్రభుత్వ సహకారంతో పని లేకుండా దానికి బలహీన పరచాలన్నది వారి ఉద్దేశం. స్వదేశీ ఉద్యమం వల్ల వాళ్ళ భారతీయ పరిశ్రమలకు నుంచి ప్రోత్సాహం లభించింది. ఆ టైంలో స్వదేశీ ఉప్పు, పంచదార, అగ్గిపెట్టెలు, ఇతర వస్తువులను పెద్ద ఎత్తున తయారు చేయడానికి పూనుకున్న బెంగాల్ ప్రజలు. ఈ ఉద్యమం ఫలితంగా కొందరు పెద్ద నాయకులు ప్రఫుల్ల చంద్రయ్య అనే బెంగాల్కి చెందిన కెమికల్ వర్క్స్ ఆదానం మంచి లభించింది. ఆ స్ఫూర్తితోనే బొంబాయికి చెందిన జంషెడ్ షా టాటా బీహార్లో ఉప్పు కర్మాగారం స్థాపించారు. విదేశీ వస్తువులను ఈ ఉద్యమం కారణంగా ఎంతో గిరాకీ ఏర్పడిగా చెప్పుకోవచ్చు. అలాగే మళ్ళా బెంగాల్ విభజన దినం రోజు 1905 అక్టోబర్ 16న బెంగాల్ విభజన 1905 అక్టోబర్ 16 విషాద దినంగా జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఆ రోజు బెంగాల్ ఎవరు వంట చేయలేదు, దుకాణాలు బంద్, అన్నింటి మూసేశారు. కలకత్తాలో హర్తాలు ప్రకటించారు. ఈ ప్రజలు గంగానదిలో స్నానం చేసి వందే మాతరం పాడుతూ వీధుల్లో ఊరేగింపులు నిర్వహించారు. బెంగాల్ 2 భాగాలుగా ఐక్యతగా చిహ్నంగా ప్రజలు ఒకరికొకరు రాఖీలు కట్టుకోవడం జరిగింది. ఆ రోజు సాయంత్రం 75,000 మందితో ప్రజలు హాజరై 2 బహిరంగ సభలకు హాజరై ఆనంద్ మోహన్ బాస్ ఈ ఉపన్యాసం ఇచ్చడం జరిగింది. అయితే మరుసటి సంవత్సరం కాంగ్రెస్ సమావేశంలో అతివాద జాతీయ నాయకులైన తిలక్, బాలా బిపిన్ చంద్రపాల్, లాలా లజపతి రాయ్ వంటి వాళ్ళు బెంగాల్ విభజన రద్దు చేయాలని కాకుండా స్వతంత్రం అంటే స్వరాజ్యం కోరుతూ ఉద్యమాన్ని ముందుకు నడిపించడం జరిగింది. అంటే ఇందులోనే బాల గంగాధర్ తిలక్ స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతానని ఈ ఉద్యమంగా పిలుపునిచ్చడం జరిగింది. అయితే ఈ ప్రఖ్యాత నేత బాలగంగాధర్ తిలక్ ఇంతకు ముందుగా ఈ ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వడం జాతీయ నాయకులు చేసింది. ఈ అతివాదుల వ్యక్తులు వెళ్ళి అంతకు ముందు చేపట్టిన విధానాన్ని భిక్షం అత్తుకోవడంగా పేర్కొంటారు. ఈ విధానం వల్ల వాళ్ళని జాతీయవాదులుగా, అతివాదులుగా పిలవడం జరిగింది. ఇందుకు విరుద్ధంగా మితవాద జాతీయనాలుగా పేరుపడ్డ ముంతరం నాయకులు స్వతంత్రం సవరణ పూర్తి స్థాయి ఉద్యమానికి ప్రజలు ఇంకా సిద్ధంగా లేరని, దానికి ముందు స్థాయిలో కొనసాగించాలని భావించారు. ఈ 2 వర్గాల నాయకుల మధ్య పెరిగి అంచనా 1907 సూరత్ లో వీళ్ళిద్దరు 2గా విడిపోవడం జరుగుతుంది. అలాగే 1916లో లక్నో సమావేశంలో వీళ్ళు సమావేశం. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ శ్యామలయ్య. థ్యాంక్ యూ. ఓకే రైట్. నెక్స్ట్ ఎవరు ప్రజెంట్ చేస్తున్నారు? సార్ నేను సార్. ఎవరు? యాదగిరియా? సార్ అవును సార్. బాగురాదు సార్.
చెప్పండి. చెప్తున్నా సార్. ఉమ్. సార్ చెప్పాలి. స్టార్ట్ చేయండి. Good afternoon, sir. Today are discussing about the Government of India Act 1935. The Government of India was passed by the British Parliament in 1935 and came into effect in నేమ్ 1937. నేమ్ నేమ్ చెప్పండి, టైటిల్ చెప్పు, రోల్ నెంబర్ చెప్పండి, టైటిల్ చెప్పి స్టార్ట్ చేయండి. Okay. My name is Yagri. Roll number 0101931408. We are discussing about our topic is Government of India Act 1935. The Government of Indian Act was passed by British Parliament in 1930 and came into effect on 1937. It was based on a report by a joint select committee led by Lord Linlithgow, set up the two houses of the British Parliament. The report in turn was the result of the joint British scrutiny of the White Paper, a scheme of constitutional proposal prepared by the British government and the skills of the Round Table Conference. The act was written in legal style, organized around 11 parts and schedules. Each part was further divided into subsections. It is considered to be one of the longest pieces of legislation passed by British Parliament. Parliamentary debates around the act involved 2,000 speeches. In main mode of this act was to make further provisions for the government of India. This act features ఏంటంటే మెయిన్గా 1935 యాక్ట్ the salient features of the Act of 1935. The Act was quite lengthy and detailed document of consists of 321 sections and 10 schedules. It largely came to operation in 1936 when the general elections in the country were held on the lines prescribed by it. It was fully enforced in April 1937. New constitution also said nothing regarding to fundamental rights. Backs, the new act had its own significance. It marked a second milestone, the road to full responsible government, the first being the Act of 19. Division of subjects. Under the Act of 1935, the subjects for before and this subject federalist armed forces, currency and coins and telegraphs, railways, central services, external affairs, customs, etc. The subjects of mainly of local interest. They were placed in the provincial list and were wholly within the jurisdiction of the provincial legislature for the purpose of legislation. These subjects were public order, education, local self-government, public health, land revenue, forestry, mining and fisheries, and others. The third list, known as the concurrent list, and which contained 36 items, included subjects which were primarily provincial interest, but at the same time required uniformity of treatment all over the country. Hence, the Act authorized both the federal and provincial legislature to pass laws on those subjects in the event of a conflict.
the federal law to prevail. Provincial autonomy. The act gave more autonomy to provinces. Diarchy was abolished at the provincial level. The government was head of the executive. There was a council of ministers to advise him. However, the governors still, sir, charging పెట్టట్టుంది సార్. ఓకే రైట్, సార్ కంక్లూడ్ సార్ చేసి కంక్లూడ్ కట్ చేసి అవుతుంది సార్. సార్ కంక్లూడ్ చేసి రైట్. సో నెక్స్ట్ ఎవరు? నవీన్ కుమార్. సార్ నేను చెప్తా సార్. నవీన్ మీరు అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ లోనే ఉంది సార్ నాది. యా ఇప్పుడు వినిపిస్తుంది. అరే మళ్ళీ అన్మ్యూట్ చేసుకో. సార్ నేను చెప్తా సార్. త్రివేణి. ఒక్క నిమిషం అమ్మా. నవీన్ సార్ మీ వీడియో పోయింది, వీడియో కనిపించట్లేదు. సరే వెయిట్ నవీన్, నువ్వు వెయిట్ చేయి, త్రివేణి చెప్తుంది. త్రివేణి స్టార్ట్ చేయమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. త్రివేణి. హాల్ టికెట్ నెంబర్ 101019314019. నేను చెప్పబోయే టాపిక్ పేపర్ ఉమెన్ స్టడీస్ ఇన్ మోడర్న్ ఇండియా. టాపిక్ పీస్ అండ్ ఆర్మ్స్ స్ట్రగుల్. చాకలి ఐలమ్మ గురించి. ఏం చెప్తున్నారు? చాకలి ఐలమ్మ. చాకలి ఐలమ్మ. ఓకే చెప్పండి, స్టార్ట్ చేయండి. ఐలమ్మ చాకలి ఐలమ్మగా గుర్తింపు పొందిన తెలంగాణ వీరవనిత. ఈమె సెప్టెంబర్ 26, 1995లో ఇష్టాపురం గ్రామం, రాయపర్తి మండలం, వరంగల్ జిల్లాలో సాయిలు మల్లమ్మ దంపతులకు వీరిది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం. ఈమెకు చిత్రాల నర్సయ్యతో వివాహం జరిగింది. ఈమె పర్సనల్ విషయాలు అవసరం లేదు, ఆమె కాంట్రిబ్యూషన్ చెప్పండి. ఈమె ఆంధ్ర మహాసభలో 44 మధ్య కాలంలో రజాకారులలో ఒకరైన టిప్పు దేశ్ముఖ్ వ్యతిరేకంగా తిరిగింది. చేత పిలిపించుకునే సంస్కృతికి తెరమరీచం కాడిన వారిలో చాకలి ఐలమ్మ ముందంజలో ఉన్నారు. మల్లంపల్లి భూస్వామి కొండలరావు పాలకుర్తిలో 40 ఎకరాల భూమిలో ఐలమ్మ 4 ఎకరాల భూమి కౌలుకు తీసుకుని సాగు చేస్తుంది. పాలకుర్తి వారికి ఐలమ్మకు కుటుంబ వివాదం ఉండగా పాలకుర్తి పట్టారి చేతికి రావు ఐలమ్మను కుటుంబంతో సహా వచ్చి తన పొలంలో పని చేయమన్నది తన నిరాకరించు. సో దేశ్ముఖ్ కి ఫిర్యాదు చేశారు. అప్పుడు ఆమె ఫిర్యాదు చేశారు. ఈ కేసులో అగ్రనాయకుడు తీర్పు ఐలమ్మకు వచ్చింది. దేశ్ముఖ్ వ్యతిరేకంగా వచ్చింది. ఐలమ్మ కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలని, అప్పుడు సంఘం పట్టుకోబోతుందని భావించిన దేశ్ముఖ్ పట్వాన్ని పిలిపించుకొని కౌలుకి తీసుకున్న పొలాన్ని తన పేరున రాయించుకున్నారు. ఆ వరి ధాన్యాన్ని మొత్తం తన ఇంట్లో వేసుకున్నారు. దీనికి కమ్యూనిస్ట్ పార్టీ అండ్ ఐలమ్మ సభ్యులు అందరూ కలిసి వారికి వ్యతిరేకంగా తిరిగి తన కౌలు చేసుకున్న పొలం పంటను తన ఇంటికి చేర్చుకుంది.
2 సార్లు పరాజయం పొందిన దేశ్ముఖ్ తనని ఎలా అయినా దెబ్బతీయాలని తన ఇంటిని తగలబెట్టి వడ్డీ ధాన్యాన్ని అంతా తెచ్చుకున్నాడు. తన ఇంటికి తెచ్చుకున్నాడు. అప్పుడు ఐలమ్మ ఎర్ర జెండాను వీడకుండా ఈ దొరగాడు ఇంతకంటే ఏం చేస్తాడు అని మొక్కవైన ధైర్యంతో రోకలి బండ చేతకుని గుండాలను తరిమి కొట్టింది. ఈ పొలం నాది, ఈ పొలం నాది, పంట నాది, ఈ పొలం నాది, పండించిన పంట నాది, తీసుకెళ్లడానికి తగ్గించుకో మీరెవరు అని వారికి వ్యతిరేక తిరిగింది. భూ పోరాటంలో చివరకు 4,000 మంది ఉత్పత్తి కులాల వారు అమరులయ్యారు. 10 లక్షల ఎకరాలు భూమి పంపకం జరిగింది. ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన ఐలమ్మ 1985 అయిపోయిందమ్మా? అయిపోయింది. ఓకే, రైట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ నవీన్. అన్మ్యూట్ చేసుకోవాలి. రైట్, అన్మ్యూట్ చేసుకోవాలి నవీన్. చెప్పండి. సావిత్రిబాయి పూలే సార్ టాపిక్. రోల్ నెంబర్ 11 సార్. ఓకే. సావిత్రిబాయి పూలే, నేమ్ ఎన్ నవీన్ కుమార్. రూల్ నెంబర్ సావిత్రిబాయి, రోల్ నెంబర్ 11 సార్. ఓకే, స్టార్ట్ చేయండి. సావిత్రిబాయి పూలే 6 జనవరి 1831లో మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని నయాగావ్ అనే గ్రామంలో జన్మించారు సార్. ఈమె భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయుని, రచయిత్రి. ఈమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసినటువంటి మహిళ. ఈమె జ్యోతిరావు పూలేని తన 9వ ఏట వివాహం చేసుకున్నది. ఈమెకు మొట్టమొదటి గురువు జ్యోతిరావు పూలే. 1848లో ఈమె ఉపాధ్యాయ శిక్షణని పూర్తి చేసుకొని కొన్ని గ్రామాలలో 20 పాఠశాలలను నిర్మించింది సార్, స్థాపించింది. అహ్మద్ నగర్లో ఉపాధ్యాయ శిక్షణ పొందిస్తారు. అట్టరు వర్గాలకు, మహిళలకు చదువు, సంపద వంటి సంస్థ హక్కులు కొరకై పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఈమెకు అన్ని వర్గాలలోని ప్రజలను, సమాజాన్ని ప్రేమతో చూసినటువంటి కరుణా స్వరూపిణి. బ్రాహ్మణవాద సాంప్రదాయాలకు మరియు ఆధిపత్య వర్గాలను ధిక్కరించినటువంటి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. ఆమె మానవ హక్కుల గురించి, ఇతర సామాజిక సమస్యల గురించి స్త్రీలకు చైతన్యపరచడం కోసం 1852లో మహిళా సేవా మండలి అనే సంఘాన్ని స్థాపించింది సార్. మహిళా హక్కులే మానవ హక్కులను నినాదించినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే. వితంతువులకు శిరోమండనం చేయడాన్ని తీవ్రంగా ఖండించి క్షరకుల చేత సమ్మెను చేయించినటువంటి వ్యక్తి. 1873 సెప్టెంబర్ 24న సత్యశోధక సమాజాన్ని తన భర్తతో కలిసి స్థాపించింది సార్. ఈ సత్యశోధక సమాజంలో మహిళ వివాహాల ఈ సత్యశోధక సమాజ మహిళా విభాగం అనేది దుర్భిక్షం ఏర్పడినప్పుడు పూలి దంపతులు చేసినటువంటి కృషి అనన్య సామాన్యం సార్. అదేవిధంగా కరువు బారిన పడినటువంటి కుటుంబాలలోని 2,000 మంది పిల్లలను, అనాథ పిల్లలను దత్తత హక్కున చేర్చుకొని వారికి ఆలన పాలన చూసినటువంటి వ్యక్తి. అదేవిధంగా వీరు గర్భవతులైనటువంటి స్త్రీలకు పురుడు పోసి వారి కళ్ళలో ఆనందం చూసేవారు. ఆ విధంగా
ఒక గర్భవతి అయినటువంటి స్త్రీ శిశువు జన్మించిన తర్వాత వదిలేసి వెళ్ళిపోతే ఆ పిల్ల అతన్ని దత్తత తీసుకొని యశ్వంత్ అని నామకరణం చేసి సాదుకున్నారు సార్. తమ భర్త మరణం 1890 నవంబర్ 28న మరణించారు సార్ జ్యోతిరావు పూలే. అప్పుడు తన భర్తకు స్వయంగా నిప్పు పెట్టి కొత్త సాంప్రదాయానికి తెరలేపారు. 1890లో ప్లేగ్ వ్యాధి వచ్చి పూణేలోని జనాభా అడవులకు పారిపోతుండగా తన కుమారుడైనటువంటి యశ్వంత్తో కలిసి ప్లేగ్ వ్యాధి నిర్మూలనకు కృషి చేశారు. దళిత చిన్నారైనటువంటి ఒక పాపనకు ప్లేగ్ వ్యాధి వస్తే ఆమెకు సేవలు చేసి అదే వ్యాధితో ఆమె మంచాన పడ్డారు సార్. ముగింపు సార్, చివరికి ఆ వ్యాధితో ఆమె కన్ను మూశారు. 10 మార్చి 1897 సావిత్రిబాయి జయంతిని భారతదేశంలోని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటారు సార్. 1997లో భారతదేశ ప్రభుత్వం ఆమె చేసినటువంటి సేవలను గుర్తించి తపాలా స్టాంప్ అనేది విడుదల చేశారు సార్. పూణే విశ్వవిద్యాలయానికి సావిత్రిబాయి అనే పేరు పెట్టారు సార్. ఓకే, థ్యాంక్ యూ. రైట్, సో ఓకే సార్. రైట్, సో ఇక మన సెమినార్ ప్రజెంటేషన్కి సంబంధించి క్లోజ్ చేస్తున్నాం. ఇంకా ఎందుకంటే ఇంకా కొంతమంది ప్రజెంట్ చేయలేదు, ఇక మనం ఏం చేయలేము ఎందుకంటే 2 days టైం ఇచ్చినాం. సో ఓకే సార్. ఇంకా ఎవరైతే ప్రజెంట్ చేయలేదో వాళ్ళందరికీ వీరేందర్ ఒక్క నిమిషం. ఓకే, రైట్ నవీన్. ఓకే సార్. వీరేందర్, వీరేందర్ ప్రజెంట్ చేస్తావా? అన్మ్యూట్ చేసుకో, మ్యూట్లో ఉన్నావు. ఓకే సార్, చెప్పానా సార్? స్టార్ట్ చేయి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు వీరేందర్ సార్. నేను హాల్ టికెట్ నెంబర్ చెప్పనా సార్? రోల్ నెంబర్ చెప్పేసి. 1010 1931 4004 సార్. సార్ నేను చెప్పబోయే టాపిక్ నేషనల్ మూవ్మెంట్ ఇన్ ఇండియా సార్, 1858 to 1947. స్టార్ట్ చేయనా సార్? ఏంటి మళ్ళీ నేషనల్ మూవ్మెంట్ ఇన్ ఇండియా సార్, 1858 to 1947 సార్. ఓకే ఓకే, నేను చెప్పేది సార్ ప్రజెంట్ సహాయ నిరకరణ ఉద్యమం సార్, నేషనల్ గాంధీ వైలెన్స్ అండ్ నాన్ వైలెన్స్ మూవ్మెంట్. నువ్వు పేపర్ టైటిల్ చెప్పనవసరం లేదు, నువ్వు చెప్పాల్సింది టైటిల్ మాత్రమే. ఓకే ఓకే సార్. టైటిల్ చెప్పేసి నేను ఓకే సార్, నేను ప్రజెంట్ సహాయ నిరకరణ ఉద్యమం గురించి చెప్తున్నా సార్. ఇంగ్లీష్లో చెప్పాలి. స్టార్ట్ చేయండి సార్. ఇంగ్లీష్లో టైటిల్ చెప్పు. నాన్ కోఆపరేటివ్ మూవ్మెంట్ సార్. ఓకే ఓకే, స్టార్ట్ చేయండి సార్. సార్, గాంధీజీ మొట్టమొదటిసారిగా ఈయన గుజరాత్ లోని పోర్బందర్ అనే గ్రామంలో జన్మించిండు సార్. ఇతను విద్యాభ్యాసం కోసం అని 1895 సంవత్సరంలో ఇతను సౌత్ ఆఫ్రికా లా అధ్యయనం కోసం వెళ్ళిండు సార్. అక్కడ 1895 నుంచి 1915 వరకు ఉండి అక్కడ జాతి వివక్షత ఎదుర్కొని తర్వాత భారతదేశంలో వచ్చి 1919లో ఈయన వచ్చి రౌలట్ చట్టంలో ఈయన పాల్గొనడం జరిగింది సార్. అయితే ఈ రౌలట్ చట్టంలో పాల్గొనడానికి ముఖ్య కారణం ఆంగ్లేయులు వ్యతిరేకంగా అక్కడ సిడ్నీ రౌలట్ కమిటీ నివేదిక ఆధారంగా ఆయన అక్కడ పోరాటం చేయడం జరిగింది సార్. అయితే ఈ పోరాటంలో గాంధీజీ తనని తనే ఒక అధ్యక్షుడిగా ప్రకటించుకొని బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం జరిగింది సార్. ఇదే చట్టం తర్వాత ఏప్రిల్ 13, 1919 జలియన్ వాలాబాగ్ దురాంతంలో గాంధీజీ గారు ఆ దురాంతాన్ని చూసి తట్టుకోలేక ఆనాటి సైఫుద్దీన్ కిప్లు రౌలట్ చట్టానికి కింద అరెస్ట్ చేశారు గాంధీజీ. అక్కడ దాదాపు 1000 మంది పైగా చనిపోయారు. జనరల్ డయర్ అనే అధికారి విచక్షణ రహితంగా
అక్కడ పోరాటం చేయడం వల్ల అక్కడ దాదాపు 1000 మంది పైన నైహుడ్ అనే కెనెట్ వుడ్ అనే బిరుదుని ఆయన తిరిగి ఇచ్చేయడం జరిగింది సార్. అయితే ఇదే సమయంలో 1919 మార్టిన్ చెమ్స్ఫోర్డ్ సంస్థను తీసుకురావడం, దానికి వ్యతిరేకంగా గాంధీజీ భారతదేశంలో ఖిలాఫత్ ఉద్యమంలో 1919లో జరిగింది సార్. ఇది టర్కీ సుల్తాన్ ని బందీ చేసిన కారణంగా మన భారతదేశంలో కలుప్త మహమ్మద్ ప్రవక్తను వారసుగా ప్రకటించడంతో ఈ యుద్ధం. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ గురించి చెప్పేసి, బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్లో ఏం జరిగిందో చెప్పేసి. సార్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్లో ఏం జరిగిందో చెప్పు. నాన్ కోఆపరేషన్ ఉద్యమం మొత్తానికి అయితే భారతదేశం అంతటికి బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా జరిగింది సార్. ఇది ఎందుకంటే జరిగింది సార్. అయితే భారతదేశం బ్రిటిష్ వాళ్ళ చెర నుండి బయటికి రావడం కోసం గాంధీజీ ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది సార్. ఏం చేశారు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్లో? ఏం చేశారు? మొత్తం ఆయన ఏకం చేసి పరిపాలించడం, తర్వాత బ్రిటిష్ వాళ్ళ ఎవరిని పరిపాలించారు? బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఆపోజిట్ గా మన భారతదేశంలో ఆయన ఉద్యమం భారతీయులను చైతన్యవంతం చేయడం జరిగింది సార్. సత్యాగ్రహం, సత్య అహింస ద్వారా, అంటే ఎటువంటి హింసాకాండాలు లేకుండా శాంతియుతంగా చేయడం జరిగింది సార్. అందులో ముఖ్యంగా మనం ఉప్పు సత్యాగ్రహం మెయిన్ కాన్సెప్ట్ ఆయన చేయడం. తర్వాత అతను సబర్మతి ఆశ్రమం, ఇప్పుడు దండి నుంచి సబర్మతి ఆశ్రమం వరకు అతను దాదాపు 500 మందితో 500 మందితో ఆయన. అది వేరే మూమెంట్ కదా, నువ్వు చెప్పాల్సిన నాన్ కోఆపరేషన్ మూమెంట్ మాత్రమే చెప్పాలి. నాన్ కోఆపరేషన్ అదే సార్, దాంట్లో బాగానే చీరాల పేరాల ఉద్యమము, తర్వాత పెద్దనందిపాడు సహకరణ ఉద్యమము, మొప్ల ఉద్యమము, ముల్సి సత్యాగ్రహము, ఈ ఉద్యమంతో పాటు భారతదేశం అంతటికి ఈ ఉద్యమం ద్వారా క్విట్ ఇండియా ఉద్యమం నాది పలకడం అనేది జరిగింది సార్. ఈ చీరాల పేరాల ఉద్యమం నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ గురించి మాత్రమే చెప్పాలి. 1922 మధ్యలో జరిగినటువంటి అంశాలు మాత్రమే నువ్వు చెప్పాలి. అయితే ఈ నాన్ కోఆపరేటివ్ చెప్పండి. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ చెప్పండి, ఏం చేశారు? అదే సార్, బాలగంగాధర్ తిలక్ కోసం ఆయన కోసం ఒక తిలక్ ఫండ్ నిధిని ఏర్పాటు చేశారు సార్. అదే మన భారతదేశంలో దాదాపు 800 స్వదేశీ విద్యా సంస్థలను స్థాపించారు. తర్వాత మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు వస్తువులను బహిష్కరించడం జరిగింది సార్. ఇదే తరంలో 1921 మహాత్మా గాంధీ అధ్యక్షన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయి దీనికోసం ప్రత్యేకంగా తిలక్ నిధి అని దారిని ప్రజలను ఉచితంగా ఆహారము, విద్య, వైద్య అలాంటి అందించడం జరిగింది. ఇదే విజయవాడ సమయంలో మన త్రివర్ణ పతాకం జెండాను కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ చేయడం వంటి జరిగింది సార్. ఇదే సార్ 1921 మెయిన్ కాన్సెప్ట్ తో జరిగింది. అదే తర్వాత ఫిబ్రవరి 5, 1922 గోరఖపూర్ జిల్లాలో చౌరచరి అనే గ్రామంలో సంఘటనలతో ఇతను ఈ ఉద్యమాన్ని ఆపేయడం వంటి జరిగింది సార్. ఇంతటితోనే సహాయ నిరకరణ ఉద్యమం ముగింపు మొదటి దశగా చెప్పవచ్చు సార్ ఈ గాంధీజీ యుగంలో. ఓకే, ఓవరాల్ గా ఏం జరిగింది నాన్ కోఆపరేషన్? ఓవరాల్ గా ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లో 1922 సంఘటనతో భారతదేశంలో ఒక గట్టి ఆగిపోవడం జరిగింది సార్. అంటే ఈ 1922 ఈ ముగింపు అనేది జరిగింది సార్. ఈ ముగింపు ద్వారా భారతదేశంలో ఏంటంటే పూర్తిగా స్వదేశీ మన ఇండియా వస్తువులు మాత్రమే ధరించడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళు పూర్తిగా వాళ్ళ పరిపాలన నుంచి దూరం చేయాలనే మూటి. ఓకే వీరేందర్, థాంక్యూ. ఓకే సార్, ఓకే థాంక్యూ. నెక్స్ట్ ఎవరు చెప్తున్నారు? ఓకే థాంక్యూ సార్, నేను వెళ్ళొచ్చా సార్? వెళ్ళొచ్చు. నెక్స్ట్ నువ్వు మ్యూట్ చేసుకో వీరేందర్. నెక్స్ట్ ఎవరు చెప్తున్నారు? వెంకటమ్మ.
సార్ సార్ నా టాపిక్ వచ్చేసి నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఓకే సార్, నాన్ కోఆపరేషన్ మూమెంట్ సహాయ నిరాకరణ ఉద్యమం. అయితే గాంధీ చేపట్టినటువంటి అనేక ఉద్యమాలలో ఈ సహాయ నిరాకరణ ఉద్యమం చాలా ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. దీనిని 1920లో అంటే 20 నుంచి 22 వరకు జరిగింది. 20లో చేపట్టినటువంటి సహాయ నిరాకరణ ఉద్యమం భారతదేశంలో ఒక ముఖ్య సంఘటనగా చెప్పవచ్చు. అయితే ఇది మెయిన్ గా అంటే ఇందులో మొట్టమొదటిసారిగా గ్రామీణ ప్రాంతాల్లోని అట్టడుగు వర్గాల వాళ్ళందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. భారతదేశంలోని చాలా కోట్ల మంది కూడా హింసకు వ్యతిరేకంగా గాంధీజీ మద్దతు ప్రకారం ఇందులో పాల్గొనడం జరిగిందని చెప్పవచ్చు. అయితే ఈ సహాయ నిరాకరణోద్యమానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. అందులో ఖిలాఫత్ ఉద్యమం కానీ, రౌలట్ చట్టం కానీ, 1919 మౌంటైన్ చేమ్స్ఫర్డ్ అదే భారత ప్రభుత్వ చట్టం కానీ, ఇంకా ఏప్రిల్ 13, 1919లో జరిగినటువంటి జలియన్ వాలాబాగ్ హత్యాకాండ కానీ మొదలగునవి కూడా కారణాలుగా చెప్పుకోవచ్చు. అయితే వీటికంటే మెయిన్ గా మనం సహాయ నిరాకరణ ఉద్యమంలో ముఖ్యంగా ఈ సహాయ నిరాకరణ ఉద్యమ కార్యక్రమాలను గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమాలు వచ్చేసి మెయిన్ గా ఆగస్టు 1, 1930న బాలగంగాధర తిలక్ మరణించడం జరుగుతుంది. అయితే తను మరణించిన తర్వాత తన అంటే చనిపోయిన తర్వాత సంతాప సభలతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరుగుతుంది అన్నట్టు 1920లో. అయితే ఇందులో ముఖ్య కార్యక్రమాలు వచ్చేసి మెయిన్ గా బ్రిటిష్ విద్యా సంస్థలను బహిష్కరించడం. అంటే చాలా మంది విదేశీ విద్యనే అప్పటికే అమలు అంటే విద్యను అభ్యసించడం జరిగింది కాబట్టి అది మాకు వద్దు అన్నట్టు దాదాపుగా 90,000 మంది విద్యార్థులు విదేశీ విద్యా సంస్థలను బహిష్కరించి స్వయంగా మన దేశంలో 800 విద్యా సంస్థలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కాశీ విద్యాపీఠ, గుజరాతీ విద్యాపీఠ మొదలగునవి చాలా ముఖ్యమైన, బీహార్ విద్యాపీఠ ఇవి ముఖ్యమైనగా చెప్పుకోవచ్చు. అలాగే మెయిన్ గా ఇందులో మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఈ కార్యక్రమాలలో విదేశీ వస్తు బహిష్కరణ ముఖ్యంగా చెప్పుకోవచ్చు. అంటే ఇంగ్లాండ్ లో తయారైనటువంటి వస్తువులని మన దేశంలో దిగుమతి చేసుకోకుండా స్వయంగా మన దేశంలోనే ఉత్పత్తి చేసుకోవడం జరిగింది. ఈ మూమెంట్ లో మెయిన్ గా ఖద్దరు వస్తువులను, నూలు వస్తువులను, నూలు పరిశ్రమ ఎక్కువగా డెవలప్ అయిందని చెప్పవచ్చు, దాన్ని ఎక్కువగా అభివృద్ధి చేసిందని చెప్పవచ్చు. అలాగే మన దేశంలో చాలా మంది విద్యావేత్తలు న్యాయవాది వృత్తిలో వదులుకోవడం జరిగిందని చెప్పవచ్చు. అందులో టంగుటూరి ప్రకాశం పంతులు గాని, చిత్తరం దాస్ గాని మొదలు కాంగ్రెస్ నాయకులు మొదలగు వాళ్ళందరూ కూడా, మోతీలాల్ నెహ్రూ వీళ్ళందరూ కూడా తమ న్యాయవాద వృత్తులకు రాజీనామా చేయడం జరిగింది. ఇంకా అలాగే శాసనసభలను కూడా ఇందులో రద్దు చేయడం జరిగిందని చెప్పవచ్చు సార్. అంటే కేంద్ర రాష్ట్ర సభ్యత్వాలకు వీళ్ళు రాజీనామా చేయడం జరిగింది. అలాగే గౌరవ కూడా వీళ్ళు వ్యతిరేకించడం జరిగింది. అందులో మెయిన్ గా 1915 మహాత్మా గాంధీకి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి కైజర్ ఏ హింద్ అనే బిరుదుని మహాత్మా గాంధీ కూడా తిరస్కరించడం జరిగింది. ఇందులో మెయిన్ గా మనం చెప్పుకోవాల్సింది 1921లో బ్రిటన్ యువరాజు పర్యటనకు వచ్చినప్పుడు తన పర్యటనను కూడా వీళ్ళు తిరస్కరించడం జరిగిందని చెప్పవచ్చు. అంటే ఈ సహాయ నిరాకరణోద్యమంలో ఇలాంటి ఎన్నో సంఘటనలు జరిగినాయని చెప్పొచ్చు. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మొత్తానికి విదేశీ వస్తువులను కానీ, మొత్తానికి విదేశీయుల పైన మనం ఆధారపడకుండా మనకు మనమే చేసుకోవడం అన్నట్టు, మనకు మనమే ఉత్పత్తి చేసుకోవడం, మొత్తం మన స్వయంగా విదేశీ వస్తు బహిష్కరణ, విదేశీయుల యొక్క వస్తువులను కానీ చేపట్టిన దాదాపుగా ఉద్యమాలు కూడా హింసకు వ్యతిరేకంగా జరిగినాయి. అయితే ఇప్పుడు ఈ మూమెంట్ లో ఏమైతుందంటే ఈ సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా ఏమైందంటే చౌరీ చౌరా సంఘటన మెయిన్ గా ఇది ముగిసిపోవడానికి ముఖ్య కారణం. ఫిబ్రవరి 5, 1922న ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ జిల్లాలోని చౌరీ చౌరా అనే గ్రామంలో ప్రజలు 22 మంది పోలీసుల పైన దారుణంగా హత్య చేయడం జరుగుతుంది. హింసకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ఉద్యమంలో ఈ విధంగా హింస జరిగినందుకు మహాత్మా గాంధీ ఎంతో చలించిపోయి అర్ధాంతరంగా బార్దోలి తీర్మానం ద్వారా ఈ సహాయ నిరాకరణోద్యమాన్ని ముగించేయడం జరిగింది. ఇంతే సార్. ఓకే, గుడ్. థ్యాంక్ యూ వెంకటమ్మ. రైట్.
సో ఇంకా కొంతమంది ప్రజెంట్ చేయాల్సి ఉన్నది. సో ఆల్రెడీ వాళ్ళకి టైం ఇచ్చినాం మనం. సో అట్లీస్ట్ సంబంధించిన టాపిక్ మీరు ఏవైతే రైట్ అప్ చేశారో అది మా వాట్సాప్ నెంబర్కి పెట్టేసేయండి. ఓకే. సో నువ్వు చాలా ఇన్స్పిరేషన్ వేరే వాళ్ళకి. అట్లీస్ట్ నువ్వు ఆ పొజిషన్లో ఉండి కూడా చెప్పినావు, నువ్వు ప్రజెంట్ చేసినావు. కానీ ఇంకా చాలామంది వాళ్ళు ఫ్రీగా ఉండి కూడా ప్రజెంట్ చేయలేకపోయారు. కాబట్టి ఇందులో ఎలాంటి ఎక్స్క్యూజ్ అనేటటువంటిది ఉండదు. ఓకే, దోస్ హు ఆర్ ఆబ్సెంట్ ఫర్ ద సెమినార్ దే ఆర్ డెఫినెట్లీ ఆబ్సెంట్. ఓకే, సో దీనికి ఎలాంటి ఆల్టర్నేటివ్ లేదు. దే విల్ రిసీవ్ డెఫినెట్లీ ఏ ఫెయిల్ మెమో, రైట్? సో ఇందులో ఎలాంటి ఏం లేదు. ఎందుకంటే మీరందరూ కూడా అట్లీస్ట్ వెంకటమ్మని చూసి నేర్చుకునే పరిస్థితి రావాలి. ఎందుకంటే ఫ్రీగా ఉండి కూడా మీరు ప్రజెంట్ చేయలేకపోతున్నారంటే ఇది ఎక్స్క్యూజ్ చేయలేనటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ వెంకటమ్మ, యు ఆర్ డెఫినెట్లీ యు ఆర్ ఏమంటే ఒక మోడల్, వాళ్ళందరికీ కూడా మోడల్ కావాలి, రైట్? సో థ్యాంక్ యూ స్టూడెంట్స్, ఎండింగ్ మై మీటింగ్ టుడే. సో ఇంకా ఎలాంటి ఆల్టర్నేటివ్ లేదు. ఎవరైతే ప్రజెంట్ చేయలేదో వాళ్ళకి ఆప్షన్ మాత్రం ఇవ్వబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఎవరీవన్. ఓకే, థ్యాంక్ యూ.